తులారాశి 2026 మే 13, 14, 15, 16 ప్రత్యేక రాశి ఫలాలు. ఎస్ అనే వ్యక్తి ద్వారా జరిగేది ఇదే. 2 అతి పెద్ద శుభవార్తలు. విషయం తెలిస్తే ఎగిరి గంతేస్తారు. ఒంటరిగా చూడండి. ఎస్ట్రాలజీ. రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. ప్రేమించిన వ్యక్తి దూరమవ్వడం, భార్యాభర్తల మధ్య విభేదాలు, విద్యలో అభివృద్ధి లేకపోవడం, ఉద్యోగం రాకపోవడం, అప్పుల బాధలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, సంతాన సమస్యలు, కోర్టు సమస్యలు, ఆస్తి తగాదాలు, ఇంకా మానవ జీవితంలో జరిగే ఎటువంటి సమస్యలకైనా 20 రోజులలో పూర్తి పరిష్కారం చేయబడును. నమ్మకంతో సంప్రదించండి. ఫోన్ నంబర్ 9032131622 కాల్ చేయండి. ప్రియమైన తులారాశివారికి స్వాగతం. మీరు చూస్తోంది మీ అభిమాన ఛానల్ రుద్రఫలాలు. ఈరోజు చెప్పబోయే విషయాలు సాధారణ రాశిఫలాలు కావు. ఇది మీ జీవితాన్ని మార్చే సమయం గురించి. మే 13, 14, 15, 16 తేదీల్లో మీ జీవితంలో జరిగే మార్పులు, ముఖ్యంగా ఎస్ అనే అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తి ద్వారా వచ్చే సంఘటనలు మీ ఆలోచనల్ని పూర్తిగా మార్చేస్తాయి. ఈ వీడియో చూస్తున్న సమయంలో ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చొని మనస్సును శాంతిగా ఉంచుకొని వినండి. ఎందుకంటే చివర్లో చెప్పే విషయం మీ భవిష్యత్తును ప్రభావితం చెయ్యగలదు. మీరింకా మా కుటుంబంలో సభ్యులు కాలేదంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ మాకే కాదు, ఈ విలువైన సమాచారాన్ని మరింత మందికి చేరేలా చేస్తుంది. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. ఛానల్కి ప్రేమ, సహాయం ఇవ్వండి. బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే ఈ విధమైన పవర్ఫుల్ జ్యోతిష్య ఫలితాలు మీరు మిస్ అవ్వరు. ముఖ్యంగా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి. చివర్లో మీ జీవితాన్ని మార్చగల ముఖ్యమైన సూచన ఉంది. తులారాశివారికి ఈ సమయంలో గ్రహస్థితి పూర్తిగా మారబోతోంది. ఇప్పటివరకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం రాక బాధపడినవారు ఇప్పుడు ఆశ్చర్యపోయే విధంగా మార్పులు చూడబోతున్నారు. ముఖ్యంగా మే 13 నుండి 16 వరకు జరిగే సంఘటనలు మీ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తాయి. చాలా కాలంగా మీ మనసులో దాచుకున్న కోరిక ఒక్కసారిగా నిజమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు ఎంతో నమ్మకం పెట్టుకున్న వ్యక్తి ఒకసారి మిమ్మల్ని వదిలి వెళ్లి ఉండవచ్చు. ఆ బాధను మీరు బయటకు చెప్పకపోయినా లోపల మాత్రం చాలా మౌనంగా భరించారు. ఇప్పుడు అదే వ్యక్తి మళ్లీ మీ జీవితంలోకి వచ్చే పరిస్థితి ఏర్పడుతోంది. ఎస్ అనే అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తి మీ జీవితంలో కీలక పాత్ర పోషించబోతున్నారు. ఈ వ్యక్తి మీకు గతంలో ఎంతో దగ్గరగా ఉండి తర్వాత దూరమైనవారు కావచ్చు, లేదా మీ భవిష్యత్తును మార్చే కొత్త పరిచయం కావచ్చు. మొదట ఈ వ్యక్తి చేసే చిన్న సహాయం తర్వాత మీ జీవితాన్ని పూర్తిగా మార్చే స్థాయికి వెళుతుంది. మీరు ఊహించని సమయంలో వారి నుండి ఒక వార్త వింటారు. ఆ వార్త మీ కళ్లలో ఆనంద కన్నీళ్లు తెప్పించే అవకాశం ఉంది. ఇప్పటివరకు మీ జీవితంలో ఆగిపోయిన పనులు ఒక్కసారిగా ముందుకు కదలడం ప్రారంభమవుతుంది. మీరు కోల్పోయిన నమ్మకం మళ్లీ వస్తుంది. ఉద్యోగం కోసం చాలా కాలంగా ప్రయత్నిస్తున్న తులారాశివారికి ఇది చాలా ముఖ్యమైన సమయం. మీకు వచ్చిన ప్రతి అవకాశం ఇప్పుడు మీ భవిష్యత్తుకు బలమైన పునాడి వేయబోతోంది. మీరు గతంలో చేసిన కష్టం ఇప్పుడు ఫలితం ఇవ్వబోతోంది. ఇంటర్వ్యూలు, పరీక్షలు, ఉద్యోగ అవకాశాలు అనుకూలంగా మారుతాయి. కొంతమందికి విదేశీ ఉద్యోగానికి సంబంధించిన సమాచారం వస్తుంది. మరికొంతమందికి కొత్త కంపెనీ నుండి కాల్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటివరకు మిన్ను పట్టించుకోని వారు ఇప్పుడు మీ ప్రతిభను గుర్తించడం ప్రారంభిస్తారు. మీరు అనుకున్న దానికంటే ఎక్కువ గౌరవం పొందే సమయం ఇది. డబ్బు పరంగా కూడా మంచి మార్పులు కనిపిస్తున్నాయి. చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బు తిరిగి వచ్చే సూచనలు ఉన్నాయి. మీరు ఎవరికైనా ఇచ్చిన అప్పు ఇప్పుడు తిరిగి మీ చేతికి చేరుతుంది. వ్యాపారం చేస్తున్న తులారాశివారికి కొత్త ఒప్పందాలు కుదురుతాయి. చిన్నగా ప్రారంభించిన పని ఇప్పుడు పెద్ద స్థాయికి వెళ్లే అవకాశం కనిపిస్తోంది. అయితే ఈ సమయంలో మీ సంపాదన గురించి అందరికీ చెప్పకండి. మీ ఎదుగుదలని చూసి అసూయపడే వ్యక్తులు మీ చుట్టూ ఉంటారు. మీరు నమ్మిన వారిలో కొందరు మీ వెనుక మాట్లాడే అవకాశం కూడా ఉంది. అందుకే ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో చాలా కాలంగా కొనసాగుతున్న సమస్యలకు ఇప్పుడు పరిష్కారం దొరుకుతుంది. మీ ఇంట్లో ప్రశాంతత పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న దూరం తగ్గిపోతుంది. కొంతమందికి వివాహానికి సంబంధించిన మంచి వార్త వినిపిస్తుంది. ప్రేమలో ఉన్నవారికి సంబంధం ఇంట్లో ఒప్పుకునే అవకాశం ఉంది. గతంలో జరిగిన అపార్థాలు ఇప్పుడు తొలగిపోతాయి. మీరు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఒక వ్యక్తి మళ్లీ మీ జీవితంలోకి వచ్చి మీకు అండగా నిలుస్తారు. ఈ సమయంలో తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తును నిర్ణయించే స్థాయిలో ఉంటాయి.
ప్రేమ విషయంలో తులారాశివారు చాలా భావోద్వేగంగా మారే అవకాశం ఉంది. మీ మనసులో ఇప్పటికీ ఒకరి జ్ఞాపకం బలంగా ఉంటుంది. మీరు బయటకు నవ్వుతూ కనిపించినా లోపల మాత్రం ఆ వ్యక్తిని మరిచిపోలేక బాధపడుతున్నారు. ఇప్పుడు ఆ వ్యక్తి మళ్లీ మీ జీవితంలోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అకస్మాత్తుగా ఫోన్ కాల్ రావచ్చు, చాలా రోజుల తర్వాత మెసేజ్ రావచ్చు. మీ గురించి వారు ఇంకా ఆలోచిస్తున్నారని మీకు అర్థమవుతుంది. కొంతమంది తులారాశివారికి ఈ సమయంలో నిజమైన ప్రేమ దొరుకుతుంది. మీ మనసును అర్థం చేసుకునే వ్యక్తి మీ జీవితంలోకి అడుగుపెడతారు. ఆరోగ్యపరంగా చూసుకుంటే మానసిక ఒత్తిడి తగ్గించుకోవడం చాలా అవసరం. మీరు ఎక్కువగా ఆలోచించడం వల్ల నిద్ర సరిగ్గా లేకపోవచ్చు. కొన్నిసార్లు ఒంటరిగా ఉండాలని అనిపించవచ్చు. గతాన్ని గుర్తు చేసుకుని బాధపడే పరిస్థితి రావచ్చు. కానీ ఇప్పుడు ఆ బాధలన్నీ తగ్గే సమయం వచ్చింది. మీరు మళ్లీ కొత్త ఉత్సాహంతో ముందుకు వెళ్లబోతున్నారు. ఉదయం సమయంలో ప్రార్థనలు చేయడం, మంచి ఆలోచనలు చేయడం, దైవనామస్మరణ చేయడం వల్ల మీకు ఎంతో శాంతి లభిస్తుంది. ప్రత్యేకంగా శ్రీ మహావిష్ణువు ప్రార్థనలు చేయడం వల్ల మీ జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. మీ చుట్టూ ఉన్నవారిలో ఎవరో మీ విజయాన్ని అడ్డుకోవాలని ప్రయత్నించే అవకాశం ఉంది. బయటకు మంచిగా మాట్లాడినా లోపల మాత్రం మీ ఎదుగుదలను ఇష్టపడని వారు మీ చుట్టూ ఉంటారు. అందుకే మీ ప్లాన్లు అందరికీ చెప్పకండి. ముఖ్యంగా డబ్బు విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో కొత్త పెట్టుబడులు పెట్టే ముందు పెద్దల సలహా తీసుకోవడం మంచిది. మీరు నమ్మిన వ్యక్తి ద్వారా చిన్న మోసం జరిగే అవకాశం కూడా కనిపిస్తోంది. కానీ దైవ అనుగ్రహం వల్ల పెద్ద నష్టం తప్పిపోతుంది. మే 15 మరియు 16 తేదీల్లో ఒక ప్రత్యేక సంఘటన జరుగుతుంది. ఈ సంఘటన మీ జీవితాన్ని కొత్త దారిలోకి తీసుకెళుతుంది. చాలా కాలంగా మీకు దూరంగా ఉన్న వ్యక్తి మళ్లీ మీకు దగ్గరవుతారు. మీరు ఊహించని విధంగా వారి నుండి సహాయం అందుతుంది. ఈ సమయంలో మీరు తీసుకునే ఒక నిర్ణయం తర్వాతి కొన్ని సంవత్సరాల భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది. అందుకే తొందరపడి స్పందించకుండా ప్రశాంతంగా ఆలోచించి ముందుకు వెళ్ళాలి. మీ అదృష్టం ఇప్పుడు మెల్లగా మారుతోంది. మీరు ఎన్నిసార్లు విఫలమైనా ఇప్పుడు విజయం మీ వైపు వస్తోంది. చాలామంది తులారాశివారు మోసపోయారు. నమ్మినవారే బాధపెట్టారు. మీ మంచితనాన్ని ఉపయోగించుకున్నారు. మీరు ఎవరికీ చెడు చెయ్యకపోయినా ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయో అనేకసార్లు ఆలోచించారు. కానీ ఇప్పుడు దైవం మీ జీవితాన్ని మార్చే సమయాన్ని తీసుకొస్తోంది. మీరు పడిన ప్రతి కన్నీటి బిందువుకు ఇప్పుడు ఫలితం దొరకబోతోంది. మీ జీవితంలో వెలుగు నెమ్మదిగా ప్రవేశిస్తోంది. మీరు కోల్పోయిన ఆనందం తిరిగి వస్తోంది. మీ హృదయం మళ్లీ ప్రశాంతంగా మారబోతోంది. తులారాశివారికి ఈ సమయంలో డబ్బుపరంగా చాలా ముఖ్యమైన మార్పులు కనిపించబోతున్నాయి. ఇప్పటివరకు ఎంత కష్టపడ్డా చేతిలో డబ్బు నిలవకపోవడం వల్ల మీరు చాలా మానసిక ఒత్తిడికి గురయ్యారు. సంపాదించినది వచ్చినట్టే పోయేది. ఎవరికైనా సహాయం చేస్తే తిరిగి మీకు అవసరమైన సమయంలో ఎవరూ తోడు నిలబడలేదు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారబోతోంది. మీరు ఊహించని మార్గంలో డబ్బు మీ జీవితంలోకి రావడం ప్రారంభమవుతుంది. కొంతమందికి పాత బాకీలు తిరిగి వస్తాయి. మరికొందరికి కొత్త ఆదాయం ప్రారంభమవుతుంది. వ్యాపారం చేస్తున్న తులారాశివారికి లాభాలు కనిపించడం మొదలవుతుంది. చిన్నగా చేసిన పెట్టుబడి ఇప్పుడు పెద్ద ఫలితాన్ని ఇవ్వగల స్థాయికి చేరుతుంది. ఈ సమయంలో మీరొక ముఖ్యమైన ఆర్థిక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆ నిర్ణయం మీ భవిష్యత్తుకు బలమైన పునాది అవుతుంది. అయితే ఎవరినైనా నమ్మి పెద్ద మొత్తంలో డబ్బు ఇవ్వడం మంచిది కాదు. ముఖ్యంగా మే 15 తర్వాత ఎవరికీ అప్పుగా డబ్బు ఇవ్వకుండా ఉండటం మంచిది. బయటకు మంచిగా కనిపించే వ్యక్తులు కూడా మీ అమాయకత్వాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉంది. మీరు చాలా మంచివారు కావడం వల్ల చాలామంది మీను ఉపయోగించుకున్నారు. ఇప్పుడు అలాంటి పరిస్థితులు మళ్లీ రాకుండా జాగ్రత్త పడాలి. మీ సంపాదన గురించి అందరికీ చెప్పకుండా మౌనంగా ముందుకు వెళ్లడం మీకు మంచిది. ఆరోగ్యపరంగా చూసుకుంటే గత కొన్ని రోజులుగా మీరు చాలా అలసటగా అనిపించుకుంటున్నారు. శరీరానికి కంటే మనసుకే ఎక్కువ బాధ ఉంది. బయటకు నవ్వుతూ కనిపించినా లోపల మాత్రం ఎన్నో ఆలోచనలు మిమ్మల్ని బాధిస్తున్నాయి. రాత్రిళ్ళు నిద్ర పట్టకపోవడం, ఒక్కసారిగా ఆందోళన పెరగడం, గతాన్ని గుర్తు చేసుకుని మౌనంగా ఉండిపోవడం వంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మీరు మిమ్మల్ని మీరు ఎక్కువగా ఒత్తిడికి గురి చేసుకుంటున్నారు. ప్రతి విషయం గురించి ఎక్కువగా ఆలోచించటం ఇప్పుడు మీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది. ఈ సమయంలో ముఖ్యంగా గుండెకు సంబంధించిన చిన్న సమస్యలు, తలనొప్పి, బీపీ, ఒత్తిడి వంటి సమస్యలు రావచ్చు. అందుకే మీరు ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించాలి. ఉదయం త్వరగా లేవడం, కొద్దిసేపు నడవడం, మంచి ఆలోచనలు చేయడం వల్ల మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. మీ జీవితంలో జరిగిన ప్రతి విషయం గురించి బాధపడుతూ ఉండకండి. గతం మారదు, కానీ భవిష్యత్తు మాత్రం మారుతుంది.
మీరు ఇప్పటి నుండి తీసుకునే నిర్ణయాలు మీ రేపటి జీవితాన్ని మార్చగలవు. దైవానుగ్రహం ఈ సమయంలో మీపై బలంగా ఉంది. ప్రత్యేకంగా శ్రీ మహావిష్ణువు ఆశీర్వాదం తులారాశివారికి కనిపిస్తోంది. మీరు ఎప్పుడైనా ఒంటరిగా అనిపించినప్పుడు దేవుడి నామస్మరణ చేయండి. మీ మనసులో ఉన్న బాధను దైవానికి చెప్పండి. మీరు ఎన్ని కష్టాల్లో ఉన్నా దైవం మిమ్మల్ని వదిలిపెట్టదు. కొంతమందికి ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన దైవ సంకేతం కనిపించే అవకాశం ఉంది. కలలో దేవాలయం కనిపించడం, అకస్మాత్తుగా ఆలయానికి వెళ్లాలని అనిపించడం, లేదా ఎవరైనా దేవుని పేరు చెప్పడం వంటి సంఘటనలు జరగవచ్చు. ఇవన్నీ మీ జీవితంలో మంచి మార్పు రాబోతున్నదనే సంకేతాలు. కుటుంబంలో కూడా ఒక పెద్ద మార్పు కనిపించబోతోంది. చాలా కాలంగా మీ ఇంట్లో ఉన్న ఉద్రిక్త పరిస్థితులు ఇప్పుడు తగ్గిపోతాయి. మీ మాట వినకుండా ఉన్నవారు ఇప్పుడు మీ విలువను అర్థం చేసుకుంటారు. మీరు కుటుంబం కోసం చేసిన త్యాగాలు ఇప్పుడు అందరికీ తెలిసే సమయం వచ్చింది. ఇంట్లో ఒక శుభకార్యానికి సంబంధించిన చర్చ మొదలయ్యే అవకాశం ఉంది. వివాహం ఆలస్యమవుతున్న వారికి మంచి సంబంధం వచ్చే సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న చిన్న చిన్న గొడవలు తగ్గిపోతాయి. చాలా కాలంగా మాట్లాడని బంధువులు కూడా ఇప్పుడు మీతో మళ్లీ కలిసే అవకాశం ఉంది. ఎస్ అనే వ్యక్తి ఈ సమయంలో మళ్లీ మీ జీవితంలోకి వస్తారు. ఆ వ్యక్తి వల్ల మీరొక ముఖ్యమైన నిజం తెలుసుకుంటారు. మీరు ఇప్పటివరకు అనుకున్నదొకటైతే నిజం ఇంకొకటి అని తెలుస్తుంది. ఆ వ్యక్తి మిమ్మల్ని పూర్తిగా మరిచిపోలేదు. పరిస్థితుల వల్ల దూరమయ్యారు, కానీ మనసులో మాత్రం మీ స్థానాన్ని ఎవరూ తీసుకోలేకపోయారు. కొంతమందికి ఈ సమయంలో పాత ప్రేమ మళ్లీ దగ్గరవుతుంది. మీరు ఎప్పటినుండో ఎదురుచూస్తున్న ఒక మాట ఇప్పుడు వినే అవకాశం ఉంది. ఆ మాట మీ జీవితాన్ని మళ్లీ ఆశతో నింపుతుంది. శత్రువుల విషయంలో కూడా ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి. మీ ఎదుగుదలను చూసి అసూయపడే వ్యక్తులు మీ చుట్టూ ఉన్నారు. బయటకు మీకు మంచి చేయాలని నటిస్తూ లోపల మాత్రం మీ వైఫల్యాన్ని చూడాలని కోరుకునేవారున్నారు. మీరు ఎవరితో ఏ విషయం మాట్లాడుతున్నారో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీ భవిష్యత్తు ప్లాన్లు అందరికీ చెప్పకండి. ఎందుకంటే మీ అదృష్టం ఇప్పుడు మారబోతోంది. మీరు ముందుకు వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతాయి, కానీ దైవానుగ్రహం వల్ల వారు విజయం సాధించలేరు. విద్యార్థులకు కూడా ఇది చాలా ముఖ్యమైన సమయం. చదువులో ఇప్పటివరకు ఎదురైన అడ్డంకులు ఇప్పుడు తగ్గిపోతాయి. మీరు కాన్సంట్రేషన్ కోల్పోయినా ఇప్పుడు మళ్లీ చదువుపై దృష్టి పెడతారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. విదేశాల్లో చదవాలనుకునే వారికి కొత్త అవకాశాలు రావచ్చు. మీ కష్టం వృధా కాదు. మీరు చేసిన ప్రతి ప్రయత్నానికి ఫలితం దొరుకుతుంది. ఉద్యోగం చేస్తున్న తులారాశివారికి పై అధికారుల నుండి ప్రశంసలు వచ్చే అవకాశముంది. మీ పని ఇప్పుడు అందరికీ కనిపిస్తుంది. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్ విషయం ముందుకు కదులుతుంది. కొంతమందికి కొత్త బాధ్యతలు కూడా వచ్చే అవకాశముంది. మొదట అవి భయంగా అనిపించినా తరువాత అవే మీ భవిష్యత్తుకు మంచి మార్గం. మీ ప్రతిభను నిరూపించుకునే సమయం ఇది. మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. మీ జీవితంలో ఇప్పటివరకు వచ్చిన ప్రతి కష్టం ఇప్పుడొక పాఠంలా మారబోతోంది. మీరు పడిన బాధ వృధా కాలేదు. మీరు కోల్పోయిన ఆనందం మళ్లీ మీ జీవితంలోకి వస్తోంది. చాలా కాలంగా చీకటిలో నడిచిన మీ జీవితం ఇప్పుడు వెలుగువైపు అడుగులు వేస్తోంది. మీ అదృష్టం మెల్లగా మేల్కొంటోంది. ఈ 4 రోజులు మీ జీవితంలో ఎన్నటికీ మరిచిపోలేని రోజులుగా మారబోతున్నాయి. తులారాశివారికి ఈ సమయంలో విదేశీ యోగం చాలా బలంగా కనిపిస్తోంది. చాలా కాలంగా విదేశాలకు వెళ్లాలని ప్రయత్నిస్తున్నవారు ఇప్పుడొక మంచి వార్త వినే అవకాశం ఉంది. వీసా కోసం ఎదురు చూస్తున్న వారికి ఆమోదం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. కొంతమందికి విదేశీ ఉద్యోగ అవకాశాలు వస్తాయి. మరికొందరికి అక్కడి నుండి బంధువులు లేదా స్నేహితుల ద్వారా సహాయం అందుతుంది. ఇప్పటివరకు ఆగిపోయిన ప్రయాణానికి సంబంధించిన పనులు ఇప్పుడు మళ్లీ ముందుకు కదులుతాయి. మీరు అనుకున్న దేశానికి వెళ్లే అవకాశం ఒక్కసారిగా మీ ముందుకు రావచ్చు. ఈ సమయంలో వచ్చిన ప్రతి అవకాశం మీ జీవితాన్ని కొత్త దారిలోకి తీసుకెళ్తుంది. విదేశాల్లో ఉన్న తులారాశివారు కూడా ఒక ముఖ్యమైన మార్పును చూడబోతున్నారు. ఇప్పటివరకు ఒంటరితనంతో బాధపడిన వారు ఇప్పుడు మానసికంగా కొంత బలపడతారు. మీ కష్టాన్ని గుర్తించే వ్యక్తులు మీ జీవితంలోకి వస్తారు. ఉద్యోగంలో గౌరవం పెరుగుతుంది. మీ ప్రతిభను చూసి పై అధికారులు మీకు కొత్త అవకాశాలు ఇవ్వవచ్చు. మీరు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఒక నిర్ణయం ఇప్పుడు మీకు అనుకూలంగా మారుతుంది. అయితే ఈ సమయంలో తొందరపడి ఎవరినీ నమ్మకండి. మీ వ్యక్తిగత విషయాలను అందరితో పంచుకోవడం మంచిది కాదు. దైవ అనుగ్రహం ఈ సమయంలో తులారాశివారికి అత్యంత బలంగా కనిపిస్తోంది. మీరు జీవితంలో ఎన్నిసార్లు విరిగి పడిపోయినా మళ్లీ లేచే శక్తి మీలో ఉంది. అదే శక్తిని ఇప్పుడు దైవం మేల్కొలుపుతోంది. మీ జీవితంలో జరుగుతున్న కొన్ని సంఘటనలు సాధారణంగా కనిపించినా వాటి వెనుక దైవ సంకేతం ఉంటుంది.
అకస్మాత్తుగా దేవాలయానికి వెళ్లాలనిపించడం, కలలో దేవుని దర్శనం రావడం, లేదా ఎవరైనా మీకు విష్ణునామస్మరణ గురించి చెప్పడం, ఇవన్నీ మీ జీవితంలో మంచి మార్పు ప్రారంభమవుతోందనే సంకేతాలు. ప్రత్యేకంగా గురువారం రోజున పసుపు దానం చేయడం, పేదవారికి అన్నదానం చేయడం వల్ల మీ జీవితంలో ఉన్న అడ్డంకులు తగ్గుతాయి. మీరు ఎన్నిసార్లు బాధపడ్డా దైవం మీ కన్నీళ్లు వృధా చెయ్యదు. ఈ సమయంలో మీరు చేసే ప్రతి మంచి పని భవిష్యత్తులో పెద్ద ఫలితాన్నిస్తుంది. కొంతమంది తులారాశివారికి ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరుగుతుంది. ఒంటరిగా కూర్చొని దైవనామస్మరణ చెయ్యాలని అనిపిస్తుంది. అదే మీ మనస్సుకు శాంతినిస్తుంది. ఇప్పటివరకు మిమ్మల్ని బాధించిన నెగటివ్ ఆలోచనలు మెల్లగా తగ్గిపోతాయి. మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన సూచనలు ఇప్పుడు చాలా అవసరం. మొదటగా, మీ కోపాన్ని తగ్గించుకోవాలి. మీరు బయటకు ప్రశాంతంగా కనిపించినా లోపగా చాలా భావోద్వేగంతో ఉంటారు. చిన్న మాట కూడా మీ మనసును బలంగా తాకుతుంది. అందుకే ప్రతి విషయాన్ని హృదయానికి తీసుకోకుండా ఉండాలి. మీరు చేసిన సహాయాన్ని కూడా కొందరు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. అందుకే మౌనంగా ముందుకు వెళ్లడం మంచిది. మీ చుట్టూ ఉన్న వారిలో ఒకరు మీపై అసూయతో ఉండే అవకాశం ఉంది. మీరు ఎదగకూడదని కోరుకునేవారు కూడా ఉన్నారు. బయటకు మీకు మద్దతుగా కనిపించినా లోపల మాత్రం మీ వైఫల్యాన్ని చూడాలని అనుకునేవారు ఉంటారు. ముఖ్యంగా ఉద్యోగం మరియు డబ్బు విషయాల్లో ఎవరినీ పూర్తిగా నమ్మకండి. మీ ప్లాన్లు అందరికీ చెప్పకుండా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. మీరు ఎంత మౌనంగా ఉంటే అంత ఎక్కువగా విజయం మీ వైపు వస్తుంది. ఎస్ అనే అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తి ఇప్పుడు మీ జీవితంలో ఒక కీలకమైన నిర్ణయానికి కారణమవుతారు. ఆ వ్యక్తి మాటలు మొదట సాధారణంగా అనిపించినా తరువాత అవే మీ భవిష్యత్తును మార్చే స్థాయికి వెళ్తాయి. కొంతమందికి ఈ వ్యక్తి ప్రేమకు సంబంధించిన వారు కావచ్చు. మరికొందరికి ఉద్యోగం లేదా వ్యాపారంలో సహాయం చేసే వ్యక్తి కావచ్చు. కానీ ఒక విషయం మాత్రం ఖచ్చితంగా కనిపిస్తోంది. ఆ వ్యక్తి ద్వారా మీ జీవితంలో ఒక పెద్ద మార్పు ప్రారంభమవుతుంది. ఇప్పటివరకు మూసుకుపోయిన అదృష్ట ద్వారం ఇప్పుడు తెరుచుకుంటుంది. ప్రేమలో ఉన్న తులారాశివారు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ మనసులో ఉన్న భావాలను అందరికీ చెప్పకండి. కొంతమంది మీ భావోద్వేగాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉంది. మీరు నిజంగా ప్రేమించిన వ్యక్తి మీ జీవితంలో మళ్ళీకి రావచ్చు. కానీ ఈసారి మీరు తొందరపడి నిర్ణయం తీసుకోకండి. గతంలో జరిగిన బాధను గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. నిజమైన ప్రేమ మీ జీవితంలో నిలబడుతుంది. నటనతో వచ్చిన వారు మాత్రం మెల్లగా దూరమవుతారు. ఇంట్లో పెద్దల ఆరోగ్యం గురించి కొంత జాగ్రత్త అవసరం ఉంటుంది. ప్రత్యేకంగా తల్లి లేదా తండ్రికి సంబంధించిన చిన్న ఆరోగ్య సమస్యలు రావచ్చు. అందుకే కుటుంబ సభ్యులపై శ్రద్ధ పెట్టాలి. మీరు ఇంట్లో ఉన్నవారికి ఎంత ప్రేమ చూపిస్తే అంత ఎక్కువగా శుభఫలితాలు మీ జీవితంలోకి వస్తాయి. కుటుంబంలో పెద్దల ఆశీర్వాదం ఇప్పుడు మీకు చాలా ముఖ్యమైనది. మీరు ఎక్కడికి వెళ్ళినా వారి ఆశీర్వాదం మీకు రక్షణగా ఉంటుంది. తులారాశి విద్యార్థులకు కూడా ఈ సమయం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇప్పటివరకు కాన్సంట్రేషన్ లేక చదువుపై ఆసక్తి తగ్గిపోయిన వారు ఇప్పుడు మళ్లీ చదువుపై దృష్టి పెడతారు. పోటీ పరీక్షల్లో విజయం సాధించే అవకాశం కనిపిస్తోంది. మీరు రాత్రింబవళ్లు కష్టపడి చదివిన ఫలితం ఇప్పుడు దొరుకుతుంది. కొంతమందికి స్కాలర్షిప్ లేదా కొత్త కోర్సుకు సంబంధించిన అవకాశం కూడా రావచ్చు. విదేశాల్లో చదవాలని అనుకునేవారికి అనుకూలమైన సమయమిది. ఉద్యోగం చేస్తున్న తులారాశివారికి పై అధికారుల నుండి గుర్తింపు వస్తుంది. మీ పని ఇప్పటివరకు ఎవరూ పట్టించుకోకపోయినా ఇప్పుడు అందరికీ కనిపిస్తుంది. మీరు చేసిన కష్టానికి ఫలితం రావడం ప్రారంభమవుతుంది. ప్రమోషన్, జీతం పెరగడం లేదా కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. కొంతమందికి కొత్త ఉద్యోగ ఆఫర్ కూడా రావచ్చు. మొదట ఆ మార్పు భయంగా అనిపించినా తరువాత అదే మీ జీవితంలో పెద్ద విజయానికి కారణమవుతుంది. మీ జీవితంలో ఇప్పటివరకు జరిగిన ప్రతి బాధ ఇప్పుడొక పాఠంలా మారబోతోంది. మీరు మోసపోయారు, ఏడ్చారు, ఒంటరిగా బాధపడ్డారు. కానీ ఇప్పుడు అదే జీవితంలో వెలుగు కనిపించడం ప్రారంభమవుతోంది. మీరు పడిన ప్రతి కష్టం ఇప్పుడు నిన్ను ఎంతో బలంగా మార్చింది. దైవం మీకు ఆలస్యంగా ఇచ్చినా మంచి ఫలితమే ఇస్తుంది. ఈ సమయంలో మీరు ధైర్యంగా ముందుకు వెళ్తే విజయం ఖచ్చితంగా మీదవుతుంది. తులారాశివారు ఈ సమయంలో అప్పుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటివరకు మీరు ఇతరుల కోసం చాలా ఖర్చు చేశారు. మీకు అవసరం లేకపోయినా ఎదుటివారి కోసం డబ్బు వెచ్చించారు. కానీ ఇప్పుడు అదే విషయాలు మీకు భారంగా మారే అవకాశం ఉంది. మీరు తీసుకున్న అప్పులను తగ్గించే దిశగా ఆలోచించడం చాలా అవసరం. చిన్న చిన్న ఖర్చులు కూడా ఇప్పుడు పెద్ద సమస్యలకు దారితీసే అవకాశం ఉంది. అందుకే అవసరం లేని ఖర్చులను పూర్తిగా తగ్గించాలి. మీరు సంపాదిస్తున్న దానిలో కొంత భవిష్యత్తు కోసం దాచుకోవాలి. ఈ సమయంలో మీరు తీసుకునే ఆర్థిక నిర్ణయాలు
రాబోయే సంవత్సరాలను ప్రభావితం చేస్తాయి. చాలామంది తులారాశివారు బయటకు ధైర్యంగా కనిపించినా లోపల మాత్రం భయంతో జీవిస్తున్నారు. భవిష్యత్తు గురించి అనేక ఆలోచనలు మిమ్మల్ని బాధిస్తున్నాయి. నా జీవితం ఎప్పుడు మారుతుంది, నేను ఎప్పుడు సంతోషంగా ఉంటాను అనే ప్రశ్నలు మీ మనసులో తిరుగుతున్నాయి. కానీ ఇప్పుడా పరిస్థితి మారబోతోంది. మీరు భయపడకుండా ముందుకు వెళ్ళాలి. మీరు ఎన్నిసార్లు విఫలమైనా ఇప్పుడు విజయం మీ వైపు నడుస్తోంది. మీరు తీసుకునే ప్రతి అడుగులో దైవ అనుగ్రహం మీకు తోడుగా ఉంటుంది. మీ మనస్సులో ఉన్న నెగటివ్ ఆలోచనలను పూర్తిగా తొలగించాలి. ఎందుకంటే మీ ఆలోచనలే ఇప్పుడు మీ అదృష్టాన్ని నిర్ణయించబోతున్నాయి. మీ ఆరోగ్యాన్ని ఈ సమయంలో అస్సలు నిర్లక్ష్యం చేయకండి. చాలా కాలంగా మీరు మీ శరీరానికి విశ్రాంతి ఇవ్వకుండా పనిచేస్తున్నారు. మానసిక ఒత్తిడి కూడా ఎక్కువైపోయింది. రాత్రిళ్లు నిద్ర పట్టకపోవడం, ఒక్కసారిగా భయం కలగడం, ఒంటరిగా ఉండాలని అనిపించడం వంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మీకు విశ్రాంతి చాలా అవసరం. సమయానికి భోజనం చేయడం, సరైన నిద్ర తీసుకోవడం, ఉదయం నడక చేయడం వల్ల మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ముఖ్యంగా మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి. గతంలో జరిగిన ప్రతి విషయాన్ని మళ్లీ గుర్తు చేసుకోవడం వల్ల మీకు మాత్రమే నష్టం జరుగుతుంది. మీ జీవితంలో కొన్ని వ్యక్తులు ఇప్పుడు దూరం అవ్వబోతున్నారు. వారు బయటకు మీకు చాలా దగ్గరగా కనిపించినా నిజానికి మీ ఎదుగుదలను ఇష్టపడనివారు. మీ విజయాన్ని చూసి అసూయపడేవారు ఇప్పుడు మీ జీవితంలో సమస్యలు సృష్టించే అవకాశం ఉంది. అందుకే ఎవరిని ఎంతవరకు నమ్మాలో మీరు తెలుసుకోవాలి. మీ వ్యక్తిగత విషయాలు, డబ్బు విషయాలు, భవిష్యత్తు ప్లాన్లు అందరికీ చెప్పకండి. మీరు మౌనంగా ముందుకు వెళితేనే విజయం త్వరగా వస్తుంది. మీ మంచితనాన్ని అందరూ అర్థం చేసుకోలేరు. కొందరు మీ అమాయకత్వాన్ని బలహీనతగా భావిస్తారు. అందుకే ఇప్పుడు మీరు కొంచెం కఠినంగా మారాల్సిన సమయం వచ్చింది. ఎస్ అనే అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తి గురించి మీరు ఇప్పటివరకు అనేకసార్లు ఆలోచించారు. ఆ వ్యక్తి మీ జీవితంలో ఎందుకు వచ్చారు, ఎందుకు దూరమయ్యారు అనే ప్రశ్నలు ఇప్పటికీ మీ మనసులో ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆ వ్యక్తి ద్వారా ఒక నిజం బయటపడబోతోంది. మీరు అనుకున్న దానికంటే ఎక్కువగా ఆ వ్యక్తి మీ గురించి ఆలోచిస్తున్నారు. బయటకు చెప్పకపోయినా వారి మనస్సులో మీ స్థానం ఇంకా అలాగే ఉంది. కొంతమందికి ఈ సమయంలో ఆ వ్యక్తి నుండి ఫోన్ కాల్ రావచ్చు. మరికొందరికి అనుకోకుండా కలిసే అవకాశం ఉంది. ఈ సంఘటన మొదట చిన్నదిగా అనిపించినా తర్వాత అది మీ జీవితంలో ఒక పెద్ద మార్పుకు కారణమవుతుంది. ప్రేమలో బాధపడుతున్న తులారాశివారికి ఇప్పుడు ఒక పరీక్ష సమయం. మీరు నిజంగా ప్రేమించిన వ్యక్తి తిరిగి మీ జీవితంలోకి రావచ్చు. కానీ ఈసారి మీరు భావోద్వేగంతో కాకుండా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి. గతంలో జరిగిన బాధను మర్చిపోకుండా అదే తప్పు మళ్లీ జరగకుండా చూసుకోవాలి. నిజమైన ప్రేమ మీ జీవితంలో నిలుస్తుంది. నటనతో వచ్చినవారు మాత్రం మెల్లగా దూరమవుతారు. మీ హృదయం చాలా స్వచ్ఛమైనది. అందుకే మీరు త్వరగా ఎవరికైనా అటాచ్ అవుతారు. కానీ ఇప్పుడు మీరు మీ విలువను తెలుసుకోవాలి. మీ జీవితంలో దైవం ఒక కొత్త మార్గాన్ని తెరవబోతోంది. ఇప్పటివరకు మీరు ఎంత చీకటిలో నడిచినా ఇప్పుడు వెలుగు కనిపించడం ప్రారంభమవుతోంది. మీరు ఎన్నిసార్లు దైవాన్ని ప్రశ్నించారు, నేను ఎవరికీ చెడు చేయలేదు, అయినా ఎందుకిన్ని కష్టాలు అని అనేకసార్లు బాధపడ్డారు. కానీ ఇప్పుడు అదే దైవం మీ జీవితంలో మంచి మార్పును తీసుకురాబోతోంది. మీరు పడిన ప్రతి కన్నీటి బిందువుకు ఫలితం రాబోతోంది. మీరు మౌనంగా భరించిన ప్రతి బాధ ఇప్పుడు మీకు శక్తిగా మారబోతోంది. శత్రువులపై ఇప్పుడు మీరు విజయం సాధించబోతున్నారు. మీ వైఫల్యాన్ని చూడాలని కోరుకున్నవారు ఇప్పుడు మీ ఎదుగుదలని చూసి ఆశ్చర్యపోతారు. మీరు ఎప్పుడో కోల్పోయిన గౌరవం ఇప్పుడు మళ్లీ మీ జీవితంలోకి వస్తోంది. ఉద్యోగంలో, కుటుంబంలో, సమాజంలో మీ విలువ పెరుగుతుంది. ఇప్పటివరకు మిమ్మల్ని పట్టించుకోనివారు ఇప్పుడు మీ దగ్గరకు రావడం ప్రారంభిస్తారు. మీరు మౌనంగా సాధించిన విజయమే వారికి సమాధానంగా మారుతుంది. ఈ సమయంలో మీరు తప్పక చేయవలసిన ఒక పని ఉంది. ప్రతిరోజూ కొద్దిసేపైనా శ్రీ మహావిష్ణువు నామస్మరణ చెయ్యాలి. ఓం నమో నారాయణాయ మంత్రాన్ని భక్తితో జపించడం వల్ల మీ జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. మీ మనస్సుకు ప్రశాంతత లభిస్తుంది. మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తగ్గిపోతుంది. ప్రత్యేకంగా గురువారం రోజు దేవాలయానికి వెళ్లి ప్రార్థనలు చేయడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి. మీ జీవితంలో నిలిచిపోయిన పనులు మళ్లీ కదలడం ప్రారంభమవుతుంది. మీ అదృష్టం ఇప్పుడు మెల్లగా మేల్కొంటోంది. ఇప్పటివరకు మీ జీవితంలో జరిగిన ప్రతి కష్టం ఇప్పుడు ముగింపు దశకు చేరుకొంటోంది. మీరు కోల్పోయిన ఆనందం తిరిగి వస్తోంది. మీరు ఎన్నిసార్లు ఒంటరిగా ఏడ్చినా ఇప్పుడు అదే జీవితంలో సంతోషం ప్రవేశిస్తోంది. మీరు నమ్మిన దైవం ఇప్పుడు మీకొక కొత్త మార్గాన్ని చూపబోతోంది.
ఈ 4 రోజులు మీ జీవితంలో సాధారణ రోజులు కావు. ఇవి మీ భవిష్యత్తును మార్చే రోజులుగా నిలిచిపోతాయి. చివరిగా, ప్రతిరోజు భక్తితో శ్రీ మహావిష్ణువు నామస్మరణ చెయ్యాలి. శ్రీ మహావిష్ణువు వారి కృప మీపై ఎల్లప్పుడూ ఉండాలి. ఇంత పవర్ఫుల్గా ఉన్న తులారాశి ఫలితాలు విన్న తర్వాత మీ మనసులో ఏమనిపించిందో తప్పకుండా కామెంట్లో తెలియచేయండి. ముఖ్యంగా ఓం నమో నారాయణాయ అని కామెంట్ చేస్తే శ్రీ మహావిష్ణువు వారి ఆశీర్వాదం మీకు లభిస్తుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఈ వీడియో మీకు కొంచెమైనా ఉపయోగపడిందని అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మా కుటుంబంలో సభ్యులు కాలేదంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఎందుకంటే రాబోయే రోజుల్లో మీ జీవితాన్ని మార్చగల మరెన్నో పవర్ఫుల్ రాశి ఫలాలు, జ్యోతిష్య రహస్యాలు మీకోసం తీసుకురాబోతున్నాం. ఈ వీడియోను చివరి వరకు చూసిన ప్రతి తులారాశివారికి త్వరలోనే ఒక అద్భుతమైన శుభవార్త వినిపించే అవకాశం చాలా బలంగా కనిపిస్తోంది. మీరు ఇప్పటివరకు పడిన కష్టాలు, కన్నీళ్లు, బాధలు అన్నీ ఇప్పుడు ముగింపు దశకు చేరుకుంటున్నాయి. మీ జీవితంలో కొత్త వెలుగు ప్రారంభమవుతోంది. మీ అదృష్టం మెల్లగా మేల్కొంటోంది. మీరు అనుకున్నది కంటే పెద్ద విజయాలు మీ ముందుకు వస్తున్నాయి. ఎవరినీ ద్వేషించకండి, ఎవరికీ చెడు చేయకండి, మీ మంచితనాన్ని వదులుకోకండి, దైవంపై నమ్మకముంచండి. ముఖ్యంగా ప్రతిరోజు శ్రీ మహావిష్ణు నామస్మరణ చేయండి. మీ ఇంట్లో శాంతి, ఆనందం, ఐశ్వర్యం నిండిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. శ్రీ మహావిష్ణు మంత్రం: ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. శాంతాకారం, భుజగశయనం, పద్మనాభం సురేశం. శ్రీ మహావిష్ణువు వారి కృప మీకు, మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలి.